రేవంత్ రెడ్డికి ఒక మాస్ వార్నింగ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితో కాదు. ఎవరైతే మన ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రచారకర్తగా రెడీ అయినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చుకొచ్చారు. మరి ఆయన ఏమన్నారో తెలియదు కానీ పీకే విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేసేశారు. తను శపథం చేసేసాడు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వస్తాడట, రేవంత్ రెడ్డిని ఓడిస్తాడట. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరూ కాపాడలేరు, అంటే ఇద్దరితో కలిసి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ని తీసుకొచ్చాడు. ఏదైతే బీహార్ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే తక్కువ అయినప్పుడు ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను 3 సార్లు ఎందుకు అడిగాడు ఇదే రేవంత్ రెడ్డి, అంటే అట్లా గతంలో జరిగింది అన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని ఎట్టగలిసి అంటే త్రూ రేవంత్ రెడ్డి ద్వారా అన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది. ఆ లెక్కను చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్స్కి ముందు కరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, 10 రోజుల ముందు, 15 రోజుల ముందు ఎవరో పెద్ద మనిషి పంపించారు అని చెప్పారు. అయితే ఆ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అయి ఉంటాడు. లేకపోతే బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఇంకోసారి గెలవడు అన్నటువంటి కీలకమైన కామెంట్స్ చేసుకొచ్చాడు పీకే.